వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గుర్రంపూడు మండల కేంద్రానికి చెందినటువంటి గుర్రంపూడు కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ జాల చిన్న సత్య యాదవ్ గారితో ఇంటర్వ్యూలో ఉన్నాం. నమస్కారం అండి చిన్న సత్య యాదవ్ గారు. నమస్తే. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? నేను కాంగ్రెస్ పార్టీ 87 నుంచి నేను కాంగ్రెస్, నాకు ఓటు హక్కు అప్పుడే వచ్చింది 87లో. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ. మీకు అంటే మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబ నేపథ్యం అంటే ఇప్పుడు మేము రాజకీయాల్లో అప్పుడు మా అన్నగారు ఒక ఆయన మన వార్డు నెంబర్గా పోటీ చేసిండు. ఆ తర్వాత మళ్ళా నుంచి నేను అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే మా అన్నగారు, మా అన్నలు. ఆ తర్వాత నేను మా అన్నకు సపోర్ట్గా లోకల్ ఆయనకు వ్యతిరేకంగా ఓడిపోయిన కాబట్టి మేము అప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం. మా అన్నలు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి తీసుకొని వచ్చాం. ఇప్పుడు మీరు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు? మేము కుందూరు జానారెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఓకే అండి, మీరు గతంలో ఎంపీటీసీగా ఎన్నిసార్లు గెలవడం జరిగింది? నేను 1995 సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పెద్దలు రాము సారు కుటుంబం వాళ్ళతో ఉండని చెప్పటికి వాళ్ళు చెప్పినట్టే నేను నడుచుకుంటూ వచ్చిన. మళ్ళీ 2002లో వాళ్ళ అబ్బాయి పోటీ చేసిండు. ఆ తర్వాత నాకు వాళ్ళు ఛాన్స్ ఇచ్చి రెండు మాటలు నేను ఎంపీటీసీగా గెలిచిన. 2 పర్యాయాలు ఎంపీటీసీ గెలిచారు. ఓకే అండి, సత్యయ్య గారు మీరు 2 సార్లు ఎంపీటీసీగా గెలిచారంటున్నారు. మరి ఆ 2 పర్యాయాలు మీరు గుర్రంపూడు గ్రామానికి లేదా ఎంపీటీసీ పరిధిలో చేసినటువంటి అభివృద్ధి? నా ఎంపీటీసీ పరిధిలో ఆమలూరు కానీ గుర్రంపూడు కానీ, ఆమలూరు నేను 2006లో ఎంపీటీసీ గెలిచాను. అక్కడ ఆమలూరులో బోర్ లేదు, నీళ్ళు ఏవి లేవు. నేను ఎంపీటీసీ అయినాకనే అభివృద్ధి ఆమలూరులో వాటర్ ప్రాబ్లం లేకుండా సీసీ రోడ్లు వేసాం, డ్రైనేజ్ కట్టించిన ఆమలూరులో. వద్దిరెడ్డి కూడా మన సీసీ రోడ్లు వేపించాం. గుర్రంపూడి లోకల్లో కూడా మేము వచ్చినాకనే ఒక టీడీపీ ఆయంలో ఒకే ఒక సీసీ రోడ్ ఉంది, మన పాత ఊళ్ళో. ఆ తర్వాత నేను వచ్చినాక కొన్ని నా ఆధ్వర్యంలో కానీ లోకల్లో ఉన్న సర్పంచులు కానీ చెప్పి వాళ్ళతో అభివృద్ధి జరిగింది. ఓకే ఓకే అండి. మరి ఇప్పుడు గుర్రంపూడి మండలంలో ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీ రేపు ఒకవేళ జూన్ జూలైలో గవర్నమెంట్ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నది. మరి అలా పెట్టినట్టయితే గుర్రంపూడి మండలంలో మరి ఈ స్థానాలు, ఎంపీటీ స్థానాలు కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీసీ కానీ మీ పార్టీ మరి కైవసం చేసుకుంటుందా? ఎంపీపీ మా కాంగ్రెస్ వస్తుంది, జెడ్పీసీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అంటున్నారు. వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. మరి అప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉంది? తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 17 నెలలు, సుమారుగా ఒక 16-17 నెలలుగా వస్తుంది. మరి మీ దృష్టిలో అప్పుడు ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇచ్చింది, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాడు. అదేం లేదు, కొన్ని అయినాయి కొన్ని కాలేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అప్పుల్లో ఉంది చేయడు కాంగ్రెస్ పార్టీ, వెనక ముందు చేస్తుంది, కొన్ని చేస్తూనే ఉంటుండే అవుతుంది. మరి ఈ రుణమాఫీ అనేది రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ అనేది అందరికీ మరి కొంతమందికి అయింది, కానీ పూర్తి స్థాయిలో కాలేదంటారు. కొంతమందికి కాలేదు, ఎందుకంటే ఒక కుటుంబంలో 3 తీసుకోరు. సపోజ్ నేనే ఉన్నా, నేను తీసుకున్నా, మా భార్య తీసుకుంది, మా కొడుకు తీసుకుంటూ 3 కలిసారు 3 లక్షల చిల్లర అయినాయి. దాని గురించి కొన్ని ఆటంకం కలిగి అటువంటి ఆగిపోయినాయి. ఒక్కరు 2 లక్షల లోపల ప్రతి ఒక్కరికి తీరినాయి, ప్రతి ఒక్కరికి తీరినాయి. కానీ ఒక్క ఇంట్లోనే 2-3 ఉన్నాయి మాత్రం అవి మార్గాలే. మరి మిగతా 6 గ్యారంటీలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, అవి పూర్తి చేస్తా అంటారు? కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు ఇందిరా మైన్లు వచ్చినాయి, ఇప్పుడు కరెంట్ ఫ్రీ వచ్చింది, బస్సుది ఫ్రీనేనా, ఇంకా 2-3 ఉన్నాయి. కానీ అవి కూడా చేస్తాడు, జర తొందరపడకుండా ఆలస్యంగా చేస్తాడు. ఓకే అండి, సత్యయ్య గారు మరి ఇప్పుడు వచ్చినటువంటి పథకం ఇందిరా మైన్ల పథకం అనేది మరి సక్రమంగా అర్హులకే అందుతున్నాయంటారా? అరువులకే అంతున్నాయి. మొదటి దశలో అరువులకే అంతున్నాయి. అలాగే 7 ఎకరాల భూమి ఉన్నా వస్తలేవు, ఇంకా స్లాపిల్ ఉన్న వస్తలేవు, ట్రాక్టర్ ఉన్న వస్తలేవు, కారు ఉన్న వస్తలేవు. అరువులు ఏం లేని వాళ్ళకే వస్తున్నాయి. కొంతమంది సరే ఏదో వాళ్ళ పార్టీ కార్యకర్తలకే పెట్టుకుంటున్నారు అన్నట్టుగా. మా పార్టీ కార్యకర్తలు అరువు లేని వాళ్ళందరూ, ఇప్పుడు సపోజ్ గుర్రంపూడి ఉంది, మనకు 40 ఇళ్ళు వచ్చినాయి. మీరు ఒకసారి లోకల్ ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఉన్న వాళ్ళ లేరేళ్ళు అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు పెట్టినాం. అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ లేదు, టీఆర్ఎస్ లేదు, ఏం లేదు, కాంగ్రెస్ పార్టీలు అన్నిటి లేని వాళ్ళకి పెట్టినాం. మరి మిగతా వారికి 2వ దశలో మరి పూర్తిగా వస్తాయంటారు? పూర్తిగా వస్తుంది, న్యాయం జరుగుతుంది. అప్పుడు కొంత విషయంలో అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. వెనకటి లెక్క
టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాండా పెట్టుకొని గుర్తు పెట్టుకునే వాళ్ళకి వచ్చినాయి. ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉండదు. ఓకే పోయినసారి ఇంద్రమీలు కూడా మేము ప్రతి ఒక్క కార్యకర్తలకు పెట్టినాం, లేని వాళ్ళకి ఎవరికైనా పెట్టినాం. అందరికి సమన్యాయం జరుగుతుంది అంటారు. ఆ సమయం జరుగుతుంది. ఇక అంటేనే ఉంటుంది అతల పార్టీ వాళ్ళు ఏమంటారంటే మా కార్యకర్త గారు అది కాదు ఇప్పుడు అది వరకు ఉన్నారు టీఆర్ఎస్లు ఉన్నారు, వీళ్ళకి వచ్చి ఇల్లు ఉన్న వాళ్ళు అల్ల ఉన్న వాళ్ళు పెడుతున్నాం, వీళ్ళు ఉన్న వాళ్ళు పెడుతున్నాం, అందరు పెడుతున్నాం. సరే సరే ఓకే అండి. మరి ఒకవేళ మరి మీరు గతంలో ఒక 2 పర్యాయాలు మరి రాజకీయాల్లో ఉన్నారు, ఎంపీటీసీగా పనిచేయడం జరిగింది, మీకు అనుభవం ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఎన్నో ఏళ్ళుగా మీరు పనిచేస్తున్నారు. ఒకవేళ రేపు జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినట్లయితే మండల స్థాయిలో మరి మీరు ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందా? నేను కంపల్సరీగా పోయిన అంతకుముందు సంవత్సరం నుంచి జానారెడ్డి గారు మా ఏరియా కొంచెం కాంచి నేను జేపీటీసీకి 3 టర్ములు చేయాలని, ఫస్ట్ టర్మ్ చేయాలంటే జానారెడ్డి గారు ఆయనే ఏ వద్దు మళ్ళీసారి చేయాలనుకుంటు కంపల్సరీ ఈసారి బీసీకి ఏమైనా వస్తే నాకు కంపల్సరీ నేనే జేపీటీసీ కానీ నేనే ఎంపీపీ కానీ నేనే పోటీ పడతాను. ఈసారి బీసీ రిజర్వేషన్ వస్తేనే జనరల్ వస్తే మాత్రం వాళ్ళకి వచ్చిందని మనం కాదను, బీసీ వస్తే ఏది వచ్చినా నేనే పోటీలో ఉంటాను, తప్పకుండా బరిలో ఉంటాను. బరిలో ఉంటా. సరే అండి. మీరు ఒకవేళ సరే మరి అదృష్టం కలిసి వచ్చి రిజర్వేషన్ అనుకూలంగా ఉండి గెలిచినట్లయితే మళ్ళీ గుర్రంపూడి మండల స్థాయిలో మరి మండలాన్ని ఎవరి నాయకత్వం అభివృద్ధి పరుస్తారంటారు? జానారెడ్డి గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంపీ గారు మాకు ఉన్నారు పైన, ఎంపీ గారు పైన ఉన్నాడు, ఎమ్మెల్యే గారు మంత్రులతో కలిసి మా గుర్రంపూడి మండలం మొత్తం అభివృద్ధి చేస్తాం. ఏది లేకున్నా మేము దాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ మండల స్థాయిలో తప్పకుండా మీరు అభివృద్ధి చేస్తారు. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడే నేను మనం మసీదు కోసానికి సుఖేంద్ర రెడ్డి కాడికి పోయి ఒక టర్మ్ పక్క తీసుకొచ్చిన పారి కూడా మళ్ళీ ఒక జానారెడ్డి గారికి పోయి మళ్ళీ ఒక పక్క తీసుకొచ్చిన, నేను మసీదు చేసిన ఇన్నేళ్ళు ఉన్న మసీదుకి ఎవ్వరు ఏం చేయలే, నేనే చేసిన దానికి పారి కూడా మొత్తం శ్మశాన గుర్రంపూడి ఒడ్డు కూడా సీసీ రోడ్డు లేపించినాం. సరే మా శక్తి ఎంత ఉంటే అంత శక్తి మేరకు ప్రయత్నించారు. అప్పుడు మనకు D20 కాలువ లేదు మనకు. జానారెడ్డి గారు వచ్చినప్పుడు కుప్పారాములు గారు నేను మల్లారెడ్డి గారిని పట్టుకొని D21 మళ్ళీ లేకుండా మా జానారెడ్డి పెద్దలను పట్టుకుని శాంక్షన్ చేయించి మన గుర్రంపూడి చెరువు కానీ శశిలు ఇటు వాగు కానీ ఇవన్నీ మేమే చెప్పాం. మా ద్వారంలే కుప్పారాములు గారు మేము మల్లారెడ్డి గారు, దీనికి ఎవ్వరు ఏమని చేయలే, వేరే లీడర్లు ఏమని చేయలేదు, ఎవరు పచ్చుకోలేదు, పెద్దలు జానారెడ్డి గారితో చెప్పారు. ఓకే అండి. ఇప్పుడు గుర్రంపూడు లోకల్లో గుర్రంపూడు గ్రామంలో మండల కేంద్రంలో మరి ఇంకేమైనా సమస్యలు మిగిలి ఉన్నాయి? సమస్యలు ఉన్నాయి కానీ అవి చిన్న అయితే ఇప్పుడు మన బస్ స్టాండ్ ఒకటి చాలా ఇబ్బంది ఉంది, అది కూడా మేము సార్ దృష్టి తీసుకుపోయి అదొక్కటే మనకు చాలా ఇబ్బంది ఉంది గుర్రంపూడి లోకల్లో. దాని కాంప్లెక్స్ కానీ సులభ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ అదొకటి తప్పితే మన గుర్రపూడి మండలి హెడ్‌క్వార్టర్ డ్రైనేజ్ ఒకటి, నాంపల్లి రోడ్ డ్రైనేజ్ ఒకటి, ఈ 2 కూడా చేపిస్తాం అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ.